ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లేవియా కాండము 26వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపములు బట్టి మరి ఏడంతలుగా మిమ్మను బాధించదను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్నిసార్లు మనల్ని మనం చూచుకుని బాధపడతాం. ఏంటి ఈ జీవితం, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు నాకే ఎందుకు వస్తున్నాయని చాలా బాధపడతాం. కానీ అవన్నీ మనకు రావడానికి కారణాల గురించి ఆలోచించు. అందుకు మూలం ఏమిటో మనకు తెలియక తెగ గింజుకుంటాం. మన కష్టాలకు బాధలకు కారణం దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛ. మన హృదయంలో పుట్టే చెడ్డ ఆలోచనలను మనం నియంత్రించుకోలేక వాటిని అమలు చేయడం వలన మనకి సమస్యలు తలెత్తుతాయి. దేవునికి వ్యతిరేకంగా చేసే పనులను బట్టి మనం కష్టాల్లో పడతాం. మనకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా అవి మనకు దేవుని దగ్గర నుండే వస్తాయి. ఈ కష్టాలు బాధలు రావడానికి కారణాలు రెండు. ఒకటి, దేవునికి అవిధేయతగా జీవిస్తూ మనం చేసే పాపాలకు శిక్ష వస్తాయి. రెండు, మనం దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని పరీక్షించడం ద్వారా విశ్వాసంలో బలపడడానికి వస్తాయి. ఎటొచ్చి ఈ కష్టాలు బాధలు వచ్చినప్పుడు భయపడేది దేవునికి అవిధేయులుగా ఉంటే. అయితే దేవుని బిడ్డలకు అలాంటి పరిస్థితి ఉండదు. మనకి ఎప్పుడైనా కష్టం వస్తే నేను దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేశానని పరీక్షించుకోవాలి. దేవుని మాట వినకుండా ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించని వాళ్ళకి ఎలాంటి శ్రమలు వస్తాయో దేవుడు చెప్పాడు. ఈ లోక భోగాలు అనుభవించాలన్న తపనతో దేవుని మాట వినడానికి మన మనసు అంగీకరించదు. ఎవరి జీవితాల్లో దేవుడు ఉండడో ఆ జీవితాలు నరకప్రాయంగా ఉంటాయి. ఎవరి జీవితంలో దేవుడు ఉంటాడో వారి జీవితంలో సంతోషం, సమాధానం ఉంటాయి. దేవుని మాట వింటే దేవుడు మనకి ఎలాంటి మేలులు చేస్తానన్నది లేఖనాల్లో చెప్పారు. లేవియాకాండం 26వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల్లో చెప్పారు. క్షుణ్ణంగా చదివి మనం దేవుని మాట వింటున్నామో లేదో, మన ఇష్ట ప్రకారం జీవిస్తున్నామో లేదో పరిశీలించుకొని మనము దేవుని మాట ప్రకారం జీవించడానికి నిర్ణయం తీసుకుని దేవుని సహాయం కోరదాం. అలా జీవించడానికి దేవుని సహాయం చేయమని అడుగుదాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన మీ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని, మీకు లేఖనపు సత్యాన్ని మేము నేర్చుకున్న దాని ప్రకారం మేము మా జీవితంలో మా శ్రమలు బాధల దగ్గర మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని మీకు విరోధంగా ఉన్నామా, మీకు ఇష్టలుగా ఉన్నామో పరిశీలన చేసుకుని విరోధంగా ఉన్న జీవితాన్ని తీసివేసుకుని ఇష్టలుగా ఉన్నప్పుడు ధైర్యంతో మీ దగ్గర ప్రార్థించి మా శ్రమలను దీవెనకలగా మార్చగలిగిన మీ దగ్గర ఎదురు చూడగలిగిన బాధ్యత మీ పిల్లలమైన మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తుల చదువుల్లో, ఆరోగ్యాల్లో, మీ పిల్లల ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు దీవించండి, వ్యాపారాలు దీవించండి, పొలాలను దీవించండి, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి సహాయం చేయండి.
గర్భఫలములు లేని వారికి ఇవ్వండి. గర్భఫలము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల్ని దీవించండి. మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలను తీర్చండి. మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రులుగా చెయ్యమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.